అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు సిపిఐ జిల్లా కార్యదర్శి మధు. చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అల్లాడిపోతున్న పేద మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయడమేంటని నిలదీశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సిపిఐ పోరాటం చేస్తుందని మధు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అధికారంలోకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని మాటిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల మీద 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగింది. పేద మధ్యతరగతి వర్గాలు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి సిపిఐ జిల్లా సెక్రటరీ తాటిపాక మధు ఏమంటారు చూద్దాం. ఈ ప్రజలు 5 నెలల కాలంలో కరెంటు ఛార్జీలతో పాటుగా లబోదిబ కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓట్లేసిన పాపానికి ముఖ్యంగా కరెంట్ అనేది ఈరోజు సామాన్యులకి అందరికీ అన్ని వర్గాల వరకు ఉపయోగపడేది. తెల్లారెగితే కరెంటు కావాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,150 కోట్ల రూపాయలు అదనపు భారం వేశాడు. ఈ కరెంట్ బిల్ కనబడుతుంది. ఇప్పటికే అన్ని వర్గాల వరకు ముఖ్యంగా దళిత వరకు సరిపెడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఉంటారు, అది లేదు. రెండవది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఊరు వాడ తిరిగి మేము అధికారంలోకి వస్తే ఏ ఛార్జీలు పెంచబోము, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఛార్జీలు పెంచాడు. మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్, ప్రపంచ బ్యాంక్ సంస్కరణ అమలు చేసే వ్యక్తి. అతను ఎప్పుడొచ్చినా అన్ని ధరలు పెరుగుతాయి. రేపు జనవరి 1 నుంచి భూమి ఛార్జీల ధరలు పెరిగిపోతున్నాయి. మేము ఒకటే కోరుతున్నాం, కరెంట్ అవార్డు అనేది సామాన్య ప్రజలు ఉండేది. మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించి ఈ బాధలు ఆపకపోతే మాత్రం భవిష్యత్తులో చేసే ఉద్యమం మేము తోడ్పడిస్తాము. ఖచ్చితంగా పెద్ద ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రజలపై తీవ్రంగా భారం మోపుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై లేకుండా చేయాలని లేదంటే ఆందోళనకు తాము సిద్ధంగా ఉన్నామని సిపిఐ చెప్తోంది. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.